ఈరోజు మన లోకేష్ జర్నీ వచ్చేసింది వైజాగ్లో పిల్లంపాలెం ఏరియాలో ఉన్న శిల్పారామంకి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోకేష్ జర్నీ. ఈ రోజు మన లోకేష్ జర్నీ వచ్చేసింది వైజాగ్ లో పిల్లంపాలెం ఏరియాలో ఉన్న శిల్పారామంకి. ఈ శిల్పారామంలో ఆగస్టు 3 నుంచి 28 వరకు హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. సో ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా నేను చూస్తూ మీకు కూడా చూపిద్దామని వచ్చాను. అలాగే ఈ 3 నుంచి 28 వరకు కూడా శిల్పారామం అనేది ఫ్రీ. మనం ఫ్రీగానే లోపలికి వెళ్ళి మనకి నచ్చిందంతా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకా ఈ రోజు మన లోకేష్ జర్నీలో శిల్పారామంలో జరుగుతున్న ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అయితే ఇంకా స్టార్ట్ చేసి ఎక్స్ప్లోర్ చేసేద్దామా? సో ఇంకా మన లోకేష్ జర్నీ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఇంకా రండి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. వైజాగ్ లో ఉన్న ఈ శిల్పారామం వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీకు చెప్పాను కదా ఆగస్టు 3 నుంచి 28 వరకు మాత్రమే ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందని. సో ఇప్పుడైతే సెప్టెంబర్ కూడా వచ్చేసింది. ఐఎమ్ సో సారీ, కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను వీడియో, ఎందుకంటే కొంచెం వినాయక చవితి వచ్చింది కదా, సో ఆ హడావిడిలో ఉండిపోయాను. శిల్పారామంలో అయితే ఫ్రీక్వెంట్ గా ఏదో ఒక హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే శిల్పారామంకి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఎగ్జిబిషన్ బాగుంటుంది, అలాగే శిల్పారామం ప్లేస్ అంతా కూడా బాగుంటుంది. ఎంట్రీ టికెట్ ఎంత? పార్కులకి 20. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి నైట్ 8 వరకు ఓపెన్ లో ఉంటుందంట. అలాగే ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా, ఇది ఒక్కటే మనం ఫ్రీగా విజిట్ చేయొచ్చు. ఆ తర్వాత పక్కన శిల్పారామం అంతా కూడా చూడాలనుకుంటే టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 20 రూపీస్ తీసుకుంటారు. ఈ శిల్పారామం 2009లో ఓపెన్ చేశారు. అలాగే ఈ శిల్పారామం మొత్తం ఎన్ని ఏకర్స్ ఉంటుందో తెలుసా? 28 ఏకర్స్. చాలా అంటే చాలా పెద్దది ఈ శిల్పారామం అంతా కూడా. మనం ఇలా లోపలికి వచ్చేసిన వెంటనే ఫస్ట్ మనకి ఇక్కడ పెద్ద కోడ్ అయితే కనిపిస్తుంది. కోడి పుంజు రండి. ఇంకా అక్కడే కొంచెం పిల్లలు ఆడుకోవడానికి జస్ట్ అలా చిన్న ప్లే ఏరియా పెట్టారు. ఇంకా ముందంతా కూడా ఇంకా మనం షాపింగ్ చేసుకోవడానికి మొత్తం. కదా ఇక్కడైతే స్టార్టింగ్ మనకి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా మనం ఫ్రీగా విజిట్ చేయొచ్చు. అలాగే ఇటువైపు అంతా కూడా అసలైన శిల్పారామం ప్లేస్ అంతా ఉంటుంది ఇక్కడ అంతా. సో ఇదంతా కూడా మనం చూడాలనుకుంటే అమౌంట్ అయితే ఉంటుంది. చెప్పాను కదా పర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్. శిల్పారామంలో జరిగిన ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ గురించి చెప్పాలంటే అన్నీ ఉంటాయండి. కిచెన్ ఐటమ్స్ కానీ, లేదంటే క్లోతింగ్ కానీ, ఇంకా ఇయర్ రింగ్స్, జ్యువెలరీ, ఇంకా ఫుడ్ కి సంబంధించి కానీ అసలు ఏదైనా సరే మొత్తం దొరికేస్తాయి ఎగ్జిబిషన్కి వస్తే. మనం అసలు మెయిన్ గా అయితే క్లోతింగ్, అసలు ఎన్ని డ్రెస్సెస్, అసలు షాపింగ్ అయితే ఎంత బాగుంటుందో ఈ శిల్పారామంలో ఎగ్జిబిషన్ అంతా కూడా. ఇంకా మన అమ్మాయిల కోసం చెప్పాల్సిన అవసరమే లేదు. శారీస్ కానీ, నైటీస్ కానీ, కుర్తీస్, చుడిదార్స్, అసలు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ డ్రెస్సెస్ అన్ని కూడా దొరికేస్తాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉంటాయి. ఇంకా పిల్లో కవర్స్, సోఫా కవర్స్, డైనింగ్ టేబుల్ కవర్స్ అన్నీ ఉంటాయి. అసలు దొరకదు అనేది అయితే ఏముండదు ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ లో. ఇదేమో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ,
మాక్సిమం ఈ మధ్య 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీనే ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు కదా. సో చాలా ఉన్నాయి ఇక్కడ, మనం బాగా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడికి వస్తే. ఇంకా బాయ్స్ కి కానీ జెంట్స్ కి కానీ షర్ట్స్, ప్యాంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అభిరుచి వాళ్ళు పెట్టిన హోమ్ ఫుడ్స్ స్టాల్ కూడా ఉందండి. ఇక్కడంతా కూడా ఆత్రేయపురం పూతరేకులు, రేగి వడియాలు, సున్నుండలు, ఇంకా అసలు స్నాక్స్ లో మనం చెప్పాల్సిన అవసరమే లేదు, అవన్నీ కూడా చాలా బాగా అమ్ముతున్నారు. మనం హ్యాపీగా కొనుక్కొని తింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇటువైపు అంతా కూడా స్టాల్స్ అన్ని చూసాం కదా. సో ఇక్కడ నుంచి ఇలా ఒక రౌండ్ వేస్తే ఇక్కడంతా కూడా స్టాల్స్ ఉన్నాయి. సో ఇక్కడంతా కూడా డ్రెస్సెస్, జ్యువెలరీ అలాంటివన్నీ ఉన్నాయి. సో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అంతా చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే టికెట్ తీసుకొని శిల్పారామం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. మీకు గుర్తుందా, మన లోకీస్ జర్నీలో తిరుపతి వెళ్ళినప్పుడు కూడా మీకు శిల్పారామం చూపించాను కదా, కాకపోతే అది ఈవినింగ్ టైం అలా చూపించా. అప్పుడు ఏంటంటే ఇంక లైట్స్ ఆన్ చేయలేదు కదా, ఇప్పుడైతే మంచిగా లైటింగ్ ఆన్ చేశారు. అసలు లైటింగ్ కానీ ఇక్కడ వైజాగ్ లో శిల్పారామం అసలు ఎలా ఉంటుంది అదంతా కూడా ఇంక చూసేద్దాం. సో చూస్తున్నారు కదా, మనం ఇలా లోపలికి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ ఇలా ఇక్కడ ఒక ఉయ్యలు ఉంది, నెక్స్ట్ అక్కడ కూడా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది అక్కడ. సో ఇంకా ఇటువైపు అంతా కూడా ఇలా. సో ఫాస్ట్ గా మీకు చూపించేస్తాను, అసలు మెయిన్ పాయింట్స్ అన్ని చూపిస్తాను, అసలు మెయిన్ ప్లేసెస్ అన్ని ఏంటో అసలు ఏమేమి ఉన్నాయో. ఓకేనా, చూస్తున్నారు కదండి శిల్పారామం అంతా కంప్లీట్ గా ఇదంతా కూడా ఒక పార్క్ లాగా. ఇంకా ఏంటంటే మనకి శిల్పారామం ఎక్కడైనా సరే కంప్లీట్ గా ఒక విలేజ్ థీమ్ అయితే ఉంటుంది కదా. సో ముగ్గులు, హట్స్ అలాగా మొత్తం విలేజ్ థీమ్ తో పెట్టారు. అలాగే ఇంకా మనకి విలేజెస్ లో అసలు పనులన్నీ ఎలా చేసేవాళ్ళు, ఇంకా పిల్లలు ఆడుకోవడం అదంతా కూడా అసలు పల్లెటూరులో ఎలా జరుగుతుంది అదంతా కూడా ఒక థీమ్ లా తీసుకొని ఇక్కడ బొమ్మలు అవన్నీ కూడా పెట్టారు. ఇంకా ఫుల్ కూర్చోడానికి గానీ ఇక్కడ అంతా కూడా చూస్తున్నారు కదా, చాలా ప్లేస్ ఉంది ఇటు సైడ్. ఇంకా ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి, మనం ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏదైనా జరుగుతూ ఉంటాయి కదా, ఈవెంట్స్. సో అవన్నీ కూడా చేస్తారు, అది స్టేజ్. ఇక్కడ అంతా కూడా కూర్చోడానికి ఇలా సేమ్ మనం తిరుపతిలో చూసాం కదా శిల్పారామం, సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా. మొత్తం శిల్పారామంలో ఏమేమి ఉన్నాయో ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. స్టాల్స్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇంకా సెంట్రల్ లాన్, ఇవన్నీ కూడా శిల్పారామంలో మనం చూడొచ్చు. అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, ఇంకా వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇటువైపు అంతా కూడా గేమ్స్. సో అక్కడ చూస్తున్నారు కదా కొంతమంది ఆడుకుంటున్నారు. ఈ రోజు అయితే తక్కువ మంది ఉన్నారు, కొంచెం ఖాళీగానే ఉంది శిల్పారామం అంతా. ఇంకా ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. సో మనం హ్యాపీగా ఇక్కడ తింటూ ఇక్కడ గేమ్స్ ఇవన్నీ ఆడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడే మనకి ఇలా షటిల్ కోర్ట్ అయితే ఉంది. మనం హ్యాపీగా మార్నింగ్ టైం కానీ లేదంటే ఈవినింగ్స్ వచ్చి ఇక్కడ షటిల్ ఆడుకోవచ్చు, లేదంటే ఈ బెంచెస్ మీద హ్యాపీగా మనం రిలాక్స్ అవ్వచ్చు. సో ఇది కంప్లీట్ గా ఈ రోజు మన లోకీస్ జర్నీలో శిల్పారామం అంతా. సో మనం ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి తిరుపతిలో శిల్పారామంలో ఎలా ఉంటుంది, సేమ్ ఐరన్ తో చేసిన బొమ్మలు ఉన్నాయి కదా. సో అలాగే ఇక్కడ కూడా ఐరన్ తో చేసినవి ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇటు సైడ్ కూడా మొత్తం ప్లేసే మనం హ్యాపీగా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో వచ్చి మంచి టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా ఇవైతే ఐరన్ తో చేసినవి. సో ఇంకా ఇప్పుడు అటు సైడ్ వెళ్ళిపోదాం, అక్కడంతా కూడా మంచిగా పెట్టారు, అది కూడా చూసేద్దాం రండి.
ఇదంతా కూడా మనం ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ వస్తే బాగా టైం పాస్ అయిపోతుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కొన్ని అయితే ఇలా పెట్టారు. అల్లూరి సీతారామరాజును గిరిజనులు గుర్తించుట, ఇంకా బ్రిటిష్ పాలకులు గిరిజనులని హింసిస్తూ వారి శ్రమను దోచుకొనుట. అల్లూరి సీతారామరాజు ఇన్స్పైర్డ్ అండ్ యునైటెడ్ ద ట్రైబల్ పీపుల్ అండ్ ట్రైన్ దెమ్ ఇన్ స్కిల్ వార్ఫేర్. సో అప్పట్లో ఇలా జరిగింది అని చెప్పి మనకి తెలియడం కోసం ఇలా అయితే పెట్టారు ఇక్కడ. సో చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలకి అంతగా తెలియకపోవచ్చు కదా, సో అందుకని మనకైనా కొంతమందికి తెలియదులేండి అప్పట్లో అసలు ఎలా ఉండేది, లేదంటే బ్రిటిషర్స్ అసలు ఎలా పనులన్నీ చెప్పేవాళ్ళు, అదంతా కూడా మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఇలా విగ్రహాలను అయితే పెట్టారు. సో చూసారు కదా, వైజాగ్ లో ఉన్న శిల్పారామంలో జరుగుతున్న హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్. అలాగే శిల్పారామం అంతా కూడా ఎలా ఉంటుందో మీకు చూపించాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టేస్తే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకీస్ జర్నీ.